అనంతపురం జిల్లాలో జరిగే మీరు ఎక్కడ అనంతపురం జిల్లాలో ఎవరు చేయని విధంగా ఎద్దుల బండ్ల పోటీలు ఎప్పుడు కూడా మీరు నిర్వహిస్తుంటారు. ఆ ఎద్దుల బండ్ల పోటీ అసలు జిల్లాలో మొత్తం నలుమూల నుంచి తరలి వస్తారు. అంటే ఆ కార్యక్రమానికి అయితేనేమి ఇతరత్ర మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా సినిమా హీరోలు రావడం పరిపాటిగా మారిపోయింది. అంటే కేవలం మీరు ఫైనాన్షియర్ కాబట్టే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో ఉన్న పరిచయాలతోనే వాళ్ళు వస్తున్నారు అన్నది ఉంది. మీరు ఇప్పుడు నేను అనంత నిడిచిపెట్టట్లేదు ఆ ఫైనాన్స్ ఆన్సర్ మరొకసారి చెప్తున్నా అండి. ఏ విధంగా ఒక బొట్టు సంబంధం నాకు ఫైనాన్స్లో ఎవరితో లేదు. నేను చెప్పా కదా, అందరికీ బాగుంటాను, అందరికీ ఎప్పుడోసారి సాయం చేసినండి. మనం ఒకసారి రాండి అంటే రారా, చాలా కష్టం వేరే వాళ్ళకైనా. నేను ఎందుకంటే చాలా బాగుంటానండి, ప్రతి ఒక్కరితో నాకు భేదం లేకుండా అందరిని ఒకటేగా చూస్తాను, అందరినీ ఇంటికి పిలుస్తుంటాను. ఆ ఒక్క ఆప్యాయత వల్లనే వస్తుంటారు. నేను ఎప్పటికీ వాళ్ళ కృతజ్ఞుని. ఎందుకంటే సినిమా వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది, ఆ టైంలోనే వాళ్ళు డబ్బులు అన్నీ చేసేసుకోవాలి. కానీ ఎంతో అభిమానంతో మనం పిలిచాము, గ్రామీణ చోటికి రావాలి. సినిమా హీరోయిన్లకు సినిమాలో తీసే హీరోల కన్నా నిజమైన హీరో పవన్ కుమార్ రెడ్డి అని హీరోయిన్లు చాలామంది ఫీల్ అవుతుంటారు అనేది కూడా ఒక నాకు తెలియదు. అట్లుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనం 10 మందికి సహాయపడతాం కదా, ఎవరైనా ఒకరు సహాయపడతారు అంటే ఆ అభిమానం పెంచుకుంటారు, అంతేగాని నథింగ్ ఎల్స్. ఐ జస్ట్ నో దట్ చాలా దూరంగా ఉంటాయి. ఎస్పెషల్లీ నేను హీరోయిన్స్ అంటే కొంచెం ఒక దూరం అని మెయింటైన్ చేయాలి, లేకపోతే లేనిపోయిన పుకార్లు వస్తుంటాయి కదా. డెఫినెట్లీ నేను ఒక దూరం మెయింటైన్ చేస్తా. హీరోస్తో మాత్రం అందరితో చాలా గత కొంతకాలంగా తీసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి అనంతపురం జిల్లాలోనే, మీ సొంత జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఒక రూమర్ అయితే ఉంది. అంటే భారతదేశ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్తో మీకు మంచి పరిచయం ఉంది. అలాగే ఆయన భార్య అంటే మాజీ మిస్ ఇండియా సంగీత బిజలాని గారితో కూడా మీకు మంచి పరిచయం ఉందనేది ఒక రూమర్ కూడా ఒక బయట ఎక్కువగా ఉంది. అది ఏ విధంగా? ఎందుకండి రూమర్ ఎందుకు, అది ఫ్యాక్ట్. నేను ఒలింపిక్ రన్ చూసి అజరుద్దీన్ గారు వచ్చారు, ఒక ఫోన్ కాల్ మీద టికెట్ కూడా ఆయన ఖర్చు పెట్టలేదు నాతో. అట్లీస్ట్ మీరు వస్తున్నారు టికెట్ అన్నా పెడతానని ఢిల్లీ నుంచి హైదరాబాద్, అది కూడా వద్దని. అంటే మరి అక్కడి నుంచి ప్రైవేట్ ఫ్లైట్లు తీసుకొచ్చా, హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి, బెంగళూరు నుంచి మళ్ళీ హెలికాప్టర్లు తీసుకొచ్చా, అవన్నీ జరుగుతాయి. కానీ నాకు మంచి పరిచయం అజరుద్దీన్ అంటే. ఒక విధంగా రాజకీయాల్లోకి రావడానికి అజరుద్దీన్ నేను పునాది అనుకోండి. కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రావాలి అని మొట్టమొదటి బీజం వేసినది నేను. ఆయన తీసుకుపోవడం, ఆయన ఏదో అడిగాడు, అవి అప్పుడు జరగలేదు. కానీ మొట్టమొదటి మీరు రావాలి రాజకీయం. ఎందుకంటే నేను ఎవరికన్నా ఫ్యాన్ అంటే, నేను ఎవరికి ఫ్యాన్ కాదండి, ఒక ఇద్దరికీ ఫ్యాన్ నేను. ఒకటి జీవితంలో అజరుద్దీన్కి, ఒకటి రాజీవ్ గాంధీ గారు. ఫార్చునేట్లీ ఇద్దరిని చూశాను నేను. రాజీవ్ గాంధీ గారు అంత దగ్గర కాకపోయినా అజరుద్దీన్, నేను చిన్నప్పుడు నాకు క్రికెట్ ఇష్టం, ఆయన స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఎవరికి రాదు. జీవితంలో నేను ఫ్యాన్ ఎవరికన్నా అంటే ఒక అజరుద్దీన్కి, ఇంకెవ్వరికి కాదు. అటువంటి అజరుద్దీన్ ఎంతో ఆనందం ఇచ్చాడు నాకు. అటువంటి ఆయనకి ఏదో మనం చేయాలని చెప్పాను ఒకరోజు, మీరు రాజకీయాల్లోకి రావాలా, మీ అప్పుడు ఇంకా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ అజరుద్దీన్తో మీకున్న పరిచయం తీసుకుంటే సంగీత బిజలాని గారితో మరీ క్లోజ్గా ఉంటారు. ఆమె మీకు ఫ్యాన్ అనేది బయట ఒక రూమర్. లేదండి, ఆవిడ నేను బాబీ అని పిలుస్తాను. అంటే అజరుద్దీన్ సాహిబు కనుక బాబీ అని పిలుస్తాను. చాలా వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా నాకు చాలా పరిచయం. నాకు నా భార్యకి చాలా పరిచయస్తులు. ఎప్పుడు వచ్చా అంటే వాళ్ళు బాంబేలో కూడా ఇప్పుడు వస్తే కూడా మా ఇంటికి రావడం జరుగుతుంది. చాలా నాకు వాళ్ళంటే అభిమానము. మా ఫ్యామిలీ పరంగా కూడా సంగీత అండ్ అజర్ భాయ్ ఇద్దరు కూడా నాకు చాలా, ఇప్పటికీ మంచి రిలేషన్ కొనసాగుతుంటుందా? వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి లేకపోయినా కూడా సంగీత బాబీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయడం కానీ, నేను నా వైఫ్ కలిసడం కానీ చాలా సన్నిహితంగా ఉంటాం. ఇక 2014లో మీరే చెప్పారు, అటు బాలకృష్ణ అయితేనేమి, పల్లె రఘునాథ్ రెడ్డి అయితేనేమి, గుంటకల్లు ఇవన్నీ కూడా మేమే గెలిపించుకొచ్చాము. మేమే అనానండి, మేము సహాయపడ్డాము, మేము మా సహాయం పడ్డాము, మా సహాయంతో గెలిచారంట. మీ సహాయంతోనే అసలు ఓడిపోతాయనుకున్న నియోజకవర్గాలు కూడా గెలిచారు. అయితే అక్కడ మీ తండ్రి గారు పార్లమెంట్కి వెళ్ళారు, మీ బాబాయ్ గారు ఎమ్మెల్యే అయ్యారు. అంటే రెడ్డి సామాజిక వర్గంలో మీ కుటుంబానికి ఎందుకు పోర్ట్ఫోలియో వేయలేకపోయారు? ఏం పోర్ట్ఫోలియో?